సినిమాలో భారీ అంచనాలతో రూపొందుతున్న కన్నప్ప చిత్రం ప్రేక్షకుల్లో హైప్ ను పెంచేసింది. విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ ఉర్రూతలూగించడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం మేకర్స్ ఫుల్ జోష్ తో ప్రమోషన్స్ ను టర్బో మోడ్ లో నడిపిస్తున్నారు. ఈ క్రమంలో అందరూ ఎదురుచూస్తున్న కన్నప్ప థియేట్రికల్ ట్రైలర్ ను జూన్ 13న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం గ్రాండ్ గా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టైలిష్ పోస్టర్ సినిమా రిచ్నెస్ ను హైలైట్ చేస్తోంది. మోహన్ బాబు నిర్మాణంలో భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయనుంది. మంగ్లీ బర్త్డే బ్యాష్ లో డ్రగ్స్ కలకలం. హైదరాబాద్లో సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ హాట్ టాపిక్గా మారింది. మంగళవారం రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో జరిగిన ఈ గ్రాండ్ బ్యాష్లో స్నేహితులతో కలిసి మంగ్లీ సందడి చేశారు. అయితే ఈ జోష్ను పోలీసులు అడ్డుకున్నారు. ఖచ్చితమైన సమాచారంతో రిసార్టుపై దాడి చేసిన పోలీసులు భారీగా విదేశీ మద్యం సీజ్ చేశారు. ఇంకా షాకింగ్ ఏంటంటే కొందరిపై డ్రగ్ టెస్టులు చేయగా గంజాయి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో చేవెళ్ల పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. తెలంగాణ ఫోక్ సాంగ్స్తో ఫేమస్ అయిన మంగ్లీ బతుకమ్మ, బోనాలు, శివరాత్రి పాటలతో ప్రేక్షకుల మనసును గెలిచింది. న్యూస్ యాంకర్గా కెరీర్ మొదలుపెట్టి ప్రైవేట్ సాంగ్స్తో స్టార్గా ఎదిగింది. ఆమె గాత్రం సినిమా పాటల్లోనూ మాయ చేస్తుంది. ఇప్పుడు ఈవెంట్స్, లైవ్ షోలతో బిజీగా ఉన్న మంగ్లీ ఈ ఊహించని ఘటనతో మళ్లీ వార్తల్లో నిలిచింది. లేడీ ఫ్యాన్స్ కు జోష్ న్యూస్. ఘనంగా బీటీఎస్ సభ్యులు రిటర్న్. గ్లోబల్ సెన్సేషన్ బీటీఎస్ గ్రూప్లోని ఆర్ఎంవి జూన్ 10న తమ సైనిక సేవను పూర్తి చేసి స్వస్థలానికి తిరిగి వచ్చారు. ఈ శుభవార్తతో బీటీఎస్ ఆర్మీ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు, వీడియోలు హోరెత్తిపోతున్నాయి. దక్షిణ కొరియా చట్ట ప్రకారం 18 నుంచి 35 ఏళ్ల పురుషులు 18 నుంచి 21 నెలలు సైన్యంలో సేవ చేయాలి. మహిళలకు మినహాయింపు ఉంది. 2023లో సైనిక సేవలో చేరిన ఆర్ఎంవి తమ బాధ్యతను నెరవేర్చి ఇంటికి చేరారు. 2013లో నో మోర్ డ్రీమ్ ఆల్బంతో కే-పాప్ రంగంలో అడుగుపెట్టిన బీటీఎస్ అతి తక్కువ సమయంలో భారీ ఫ్యాన్స్ బేస్ సొంతం చేసుకుంది. ఈ జూన్ చివరికి 7 సభ్యులు మళ్లీ కలుస్తారని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఊపందుకున్న సూర్య 46 షూటింగ్. తమిళ స్టార్ హీరో సూర్య తన తాజా చిత్రం సూర్య 46తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు వెంకీ అట్లూరు రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ను టీం తాజాగా స్టార్ట్ చేసింది. పళని మురుగన్ ఆలయంలో దర్శనం తర్వాత షూటింగ్ జోరు అందుకుంది. ఈ సందర్భంగా రిలీజ్ అయిన కొత్త పోస్టర్లో సూర్య స్టైలిష్ బ్యాక్ లుక్ ఆకట్టుకుంటుంది. ద సెలబ్రేషన్ బిగిన్స్ అంటూ టీం ఉత్సాహంగా పోస్టర్ను షేర్ చేసింది. ఈ చిత్రంలో సూర్య సరసన యంగ్ హీరోయిన్ మమితా బైజు నటిస్తుండగా రవీనా టాండన్, రాధిక లాంటి స్టార్స్ కీలక పాత్రలో మెరవనున్నారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తుంది. సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల్లో జోష్ డబుల్ చేయనున్న రాజా సాబ్ టీజర్. ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ టీజర్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మారుతి తన సిగ్నేచర్ స్టైల్లో కామెడీ, హారర్, రొమాన్స్ను అద్భుతంగా మేళవించినట్లు ఇండస్ట్రీ బజ్. బాహుబలి, సలార్లో యాక్షన్ హీరోగా అదరగొట్టిన ప్రభాస్ ఈ చిత్రంలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ తరహా రొమాంటిక్ కామెడీ అవతార్లో మెరవనున్నాడు. టీజర్లో ఒక యాక్షన్ సీన్ థియేటర్లలో అభిమానులు ఉర్రూతలొగించేలా ఉంటుందని సమాచారం. మారుతి ప్రభాస్ స్టార్ ఇమేజ్ను సమర్థవంతంగా వాడుకుని అభిమానుల అంచనాలను అందుకునేలా సినిమాను రూపొందించినట్లు తెలుస్తుంది. గతంలో లీక్ అయిన సెట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ టీజర్తో అధికారిక విజువల్స్ అభిమానులను ఆకర్షించనున్నాయి. ది రాజా సాబ్ పై హైప్ ఆకాశాన్ని తాకుతుంది. ఈ టీజర్ ఫ్యాన్స్ కు ఎలాంటి థ్రిల్ ఇవ్వనుందో చూడాలి. చూశారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.